ఇది ఒక సున్నితమైన విషయం ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు మనకి. మీరు గిరి ప్రదక్షిణ చేశారు, చాలా దూరం నడిచారు అనుకుందాం. మీరు చేసిన పనికి ఎవరికి కాళ్ళు నొప్పులు వస్తాయి? వస్తాయి. అవసరానికి మించి ఎక్కువగా మీరే తినేశారు. ఎవరికి పొట్ట నొప్పి వస్తుంది? అజీర్తి కానీ ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. అవునా? మీరు ఎత్తలేనంత బరువు ఎత్తారు. మీరు చేసిన పనికి అనుభవం ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. గురువు గారి దగ్గరికి వచ్చి అంటూ ఉంటారట, నాకెందుకు ఇలా చేశారు గురువు గారు అని అడుగుతూ ఉంటారట. మీ వల్ల ఇలా జరిగింది, నాకెందుకు ఇలా చెడు చేశారు మీరు, నాకేమన్నా మీరు పరీక్ష పెడుతున్నారా అంటూ ఉంటారు కదా. మంచి వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి, ఇది ఒక పరీక్షా సమయం అండి, ఇలాంటి డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటారే. గురుగారు అంటున్నారు, ఇలా నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకు నాకు ఇలాగా కష్టం వచ్చింది, ఎందుకు ఇలా బాధ పెట్టారు మీరు అని అడుగుతూ ఉంటారు. అంటే మీకు ఇచ్చిన కష్టం కానీ బాధ కానీ ఆ పని చేసింది ఎవరు? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సమాధానం. మీకు కష్టం ఇచ్చారు కదా, ఆ బాధ ఇచ్చింది పని చేసింది ఎవరు? గురుగారు. అనుభవం ఎవరు అనుభవించాలి? గురుగారే అనుభవించాలి. మరెందుకు నేను అనుభవిస్తున్నానని అంటావు? చూడండి ఎంత దయామయులో గురువు గారు. నీ అవును. కష్టాలన్నీ నాకు ఇచ్చేసాయి. ఇదొక్కటే ఫండమెంటల్. ఏం చెప్తారు? ఆశ్రమానికి అందరూ రావచ్చు, వెళ్ళేటప్పుడు చింతలు ఆనందంగా వెళ్ళండి. చింతలు ఇక్కడ వదిలేసి వెళ్ళు అంటారు చూడండి. అది ఇక్కడ ఇంకో యాంగిల్లో చెప్తున్నారు. నీకేమైనా మంచి జరిగినా చెడు జరిగినా నేనే చేశాను అంటావు కదా, ఆ మంచి అయినా చెడు అయినా అనుభవం కూడా నాదే అవ్వాలి కదా, నీదెందుకు అవుతోంది? సమర్పణ చేసేసాయి. అర్థమవుతోంది ఎంత సున్నితంగా చెప్తున్నారో గురుదేవులు చూడండి. సమర్పణతో ఇది సాధించవచ్చు, చాలా సులువు సమర్పించేస్తే. అయితే మీరేం చేస్తూ ఉంటారు? సగం సగం బాధ్యత తీసుకుంటూ ఉంటారు. మీరు చేసే పనికి సగం బాధ్యతే తీసుకుంటూ ఉంటారు. అది కానీ కరెక్ట్. సంపూర్ణంగా బాధ్యత తీసుకోండి, అంతేకాని సగం సగం పాక్షికంగా బాధ్యత తీసుకోవద్దు. ఈ రెండిటికి మొత్తం వదిలేయండి, పర్వాలేదు, ఎలా అయితే అలా అవుతుంది అని వదిలేయండి, పర్వాలేదు, జరగాల్సింది జరుగుతుంది లైఫ్లో, వదిలేసినా పర్వాలేదు. సంపూర్ణంగా బాధ్యత తీసుకున్నా పర్వాలేదు. ఈ సగం. రెండింటి మధ్యలో ఉండద్దు అంటున్నారు. ఈ రెండింటికి మధ్యలో ఉండద్దు, పాక్షికంగా ఉండద్దు. అది మీ భావాలు గమనించడం. భావాలు వచ్చాయి అనుకోండి, రానిండి, అనుభవించండి. ఎంత స్ట్రాంగ్గా ఈ ఫీలింగ్ వస్తోంది అనేది అనుభూతి చెందండి. సమర్పణ చేసేసేయండి, ఇవి నావి కాదు, ఇవి కూడా నీవే. భావాలు రావడానికి మూల కారణమేమో గురువుగారు అనుకుంటూ ఉంటాము, కానీ అనుభవం చెందుతున్నది మాత్రం నేను అనుభవిస్తున్నాను. నువ్వు చేసావు, నేను అనుభవిస్తున్నాను. ఎలా ఉంది? నువ్వు నడిచావు, నాకు కాళ్ళు నొప్పులు వచ్చాయి. నువ్వు బరువు ఎత్తావు, నాకు చేతులు నొప్పులు వచ్చాయి. నువ్వు తిన్నావు, నాకు కడుపు. అవుతుందా? సాధ్యం కాదు. మూల కారణం నేనైతే, నీ ఫీలింగ్స్ మంచైనా చెడైనా మూల కారణం నేనైతే, అనుభవం కూడా నేనే అనుభవిస్తానయ్యా. నువ్వు ఎందుకు బాధపడతావు? నాకు ఇచ్చేసేయి నీ బాధని, నేనున్నాను కదా. ఎంత అదృష్టం చేసుకున్నాము.
ఏ జన్మలోనో ఎక్కడో ఇచ్చేసాయి నాకు. నువ్వే అవన్నీ అనుభూతి చెందుతున్నట్లు అనుకుంటూ ఉంటావు. నేను వాటన్నింటికి కారణము. నేనే కనుక కారణమైతే నేనే అనుభూతి చెందుతానయ్యా. ఇదేమిటి? సాక్షీభావానికి సరి అయిన యాంగిల్. ఏ ఫీలింగ్ అయినా వస్తోంది అంటే సాక్షిగా ఉండేటందుకు కరెక్ట్ పర్స్పెక్టివ్ ఇది. సరి అయిన దృక్కోణంలో చూడటం ఇది. ఏమది? నువ్వే ఇచ్చావు, నువ్వే అనుభవించు, నాకు సంబంధం లేదు. అప్పుడు ఏమవుతుంది? సాక్షిగా ఉండగలరు మీ ఫీలింగ్స్. వస్తున్నాయి ఫీలింగ్స్, అవే వెళ్ళిపోతాయి. నేను రమ్మన్నానా? రమ్మంటే వచ్చాయా? పొమ్మంటే పోవడానికి. ఏదో ఉంది కారణం, వచ్చింది, ఇది ఇలా జరుగుతోంది అని చూడగలుగుతాం. నిన్న అనుకున్నాం కదా ప్రశ్నలు. ఎందుకు ఇలా జరిగింది? మళ్ళీ మళ్ళీ నవ్వుతూ ఉండడం. నీటి మీద గీతలాగా ఉంటే పర్వాలేదు, ఆరోగ్యవంతమైన ఫీలింగ్సే. కానీ మైండ్ ఏం చేస్తుంది? మళ్ళీ 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 నవ్వుతూ ఉంటుంది, అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇలా జరిగింది, ఇలా జరిగింది. అప్పుడు అది స్ట్రెస్ కాజింగ్. అవునా? సాక్షిలాగా ఉండగలవు. నువ్వు చేసావయ్యా, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసేసుకో. ఏదైనా మొట్టమొదటిగా గురు ప్రార్థన చేసే దేంతో? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. గురు క్రియేట్ చేసేవాడు వాడే, మెయింటైన్ చేసేవాడు ఆ ఫీలింగ్ వాడే, ఇంకా అంధకారాన్ని నాశనం చేసేవాడు. ఇది నాది, నా అనుభవం ఇది, నేను దుఃఖంలో ఉన్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను అనే అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు కూడా ఏ. ఎప్పుడైతే మీరు నేను కాదు, ఇది నాది కాదు, ఇది ఇలా జరుగుతోంది అన్న గ్రహింపులోకి ఏ క్షణంలో వచ్చారో, ఇది ఇలా జరుగుతోంది అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో, ఏ క్షణంలో ఆ భావన మీలో వచ్చిందో, అప్పుడు మీలో భావశుద్ధి వచ్చేస్తుంది. ఎమోషనల్ ప్యూరిటీ. ప్రపంచం అంతా కూడా ఒక నీళ్ళల్లో ఉండే బుడగ లాంటిది, గాలి బుడగ లాంటిది అని మీరు గ్రహించగలిగినప్పుడు మీలో ఆ భావశుద్ధి ఉదయిస్తుంది. వచ్చే రోజుల్లో ఇవాళ రేపు చూడండి, కొన్ని కొన్ని విదేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్‌లో రోడ్డు మీద చెత్తేస్తే పెనాల్టీ వేస్తారు. మనలాగా కాదు. మనం తొక్కుబుట్ట దాకా వెళ్ళి తొక్కుబుట్ట పక్కకి విసురుతూ ఉంటాం గార్బేజ్ అంతాను. కొన్ని దేశాల్లో అలా కాదు. రోడ్డు మీద చెత్త వేస్తే పనిష్మెంట్ ఇస్తారు, టికెట్ వస్తుంది. అలాగా రాబోయే రోజుల్లో మీరు భావశుద్ధితో లేకుండా ఎమోషనల్‌గా ఉంటూ ఉంటే దానికి కూడా టాక్స్ వేసే రోజులొస్తాయేమో అంటున్నారు గురువుగారు. అందుకే సత్సంగానికి అటెండ్ అయ్యి మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లీనింగ్ చేసేసుకోండి. సత్సంగంలో నవ్వండి, పాడండి, గెంతండి. భావశుద్ధి జరుగుతుంది. ఫీలింగ్స్ క్లెన్జింగ్ అయిపోతాయి. అశుద్ధ భావశుద్ధం శుద్ధత మీరు చూడగలుగుతారు. మీరు శుద్ధంగా అవడమే కాదు, మీ ఫీలింగ్స్ శుద్ధంగా అవడమే కాదు, చుట్టూ వాతావరణం కూడా శుద్ధంగా మారిపోతుంది. ఎందుకు అంటే, మీలో ఎప్పుడైతే భావశుద్ధి కలిగిందో, ఆటోమేటిక్‌గా చుట్టుపక్కల వాతావరణంలో కూడా ఆ ప్యూరిటీ వచ్చేస్తుంది. ఆ శాంతత స్ప్రెడ్ అయిపోతుంది. శాంతమే భావాలని శుద్ధి చెయ్యడము. నా కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూడగలిగితే మాత్రమే అది జరుగుతుంది. జనకులు వారు చెప్తున్నారు. తరంగై తేన బుద్బుదౌ. ఎలా అయితే గాలి బుడగల్లాగా ఈ జీవితము వస్తుంది, వెళ్ళిపోతుంది. క్షణ
క్షణిక మాత్రమే అని ఎప్పుడైతే గ్రహించగలిగారో జనకుడి కళ్ళ లాగా అంటే అతని దృష్టికోణంలో కూడా మనం కూడా చూడగలిగామో ప్రపంచం అంతా కూడా నీటి బుడగ లాంటిది అని ఎప్పుడైతే మనం గ్రహించగలిగామో అప్పుడు ఆ ఒక్కటే చైతన్యము ఇన్ని రకాలుగా ప్రకటితం అవుతోంది అనేది మనము ఎరుకలోకి రాగలుగుతామండి. అవేర్‌నెస్ వచ్చేస్తుంది. అప్పుడేం జరుగుతుంది? ప్యూరిటీ, భావశుద్ధి జరుగుతుంది. భావశుద్ధి ఎలా సాధించవచ్చు అంటే, మౌనంతో సాధించవచ్చు. వాక్‌శుద్ధి, మౌనము రెండింటికి సంబంధం ఉంది. చెత్త మాటలు, తప్పుడు మాటలు ఎలా అయితే ఎదుటి వాళ్ళలో రకరకాల భావావేశాలు పొల్యూషన్ క్రియేట్ చేస్తాయో మౌనంలో ఉండేటప్పుడు ఏమవుతుంది వాక్ శుద్ధి వాక్కు శుద్ధం అవుతుంది అప్పుడు ఏమవుతుంది మౌనంలో హలో అనంటి మెడిటేషన్స్ చేసేటప్పుడు ఆ శుద్ధి వాక్ శుద్ధి అనేది సాధించగలుగుతాము మౌనంతో వాక్ శుద్ధి వస్తుంది హాలో అనంటి మెడిటేషన్స్తో వాక్ శుద్ధి వస్తుంది మాటలు శుద్ధం అవుతాయి శరీరం తాలూకు శుద్ధము చైతన్యం తపస్ చేసేటప్పుడు శరీరం శుద్ధంగా తయారవుతుంది ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఏది జరిగినా సరే కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి అదేంటి అంటే ఏమంటారు అగ్నిలో కాలడం లాంటిది కుకింగ్ జరుగుతోంది అని అర్థము అంటే అది పరిణతి చెందాలి మెచ్యూరిటీ రావాలి ఫీలింగ్స్లో అంటే దాన్ని మీరు అనుభవించి తీరాల్సిందే కష్టమైన సుఖమైన ఎటువంటి ఫీలింగ్స్ వచ్చినా ఏం చెయ్యాలి యు హావ్ టు గో త్రూ ఇట్ భరించి తీరాల్సిందే దానికి ఇంకొక మార్గం లేదు ఎలాగా సాక్షి భావంతో మొట్టమొదట్లోనే చెప్పారు విశ్వసాక్షి సుఖీభవ నాలో ఈ కోరిక వచ్చింది నాలో ఈ కోపం వచ్చింది ఎంత స్ట్రాంగ్గా వచ్చింది అనేది గమనించండి కాలుస్తే ఏంటి నాకేంటి ఇలా అనిపిస్తోంది ఇంత కోపం వస్తోంది అనేది గమనించగలగాలి సాక్షి భావంతో ఉండాలండి గాలి బుడగల్లాగా అది గనక జరగలేదనుకోండి ఏమి కష్టాలో సుఖాలో మీరు అనుభవించకుండా ఉండాలి అని కోరుకున్నారనుకోండి ఎప్పటికీ మీరు ఆ బ్లిస్ బ్రహ్మానందాన్ని అనుభవించలేరు మీ మనసు కనుక పరిణతి చెందపక్కపోతే మెచ్యూర్ అవ్వకపోతే మీ సహజ స్వభావాన్ని మీరు అనుభూతి చెందలేరు ఎలా అయితే అప్పుడే పుట్టిన పిల్లాడు నడిచేయగలడా చెప్పండి ఎలా అయితే నడవలేడో కొంత ఫిజికల్ మెచ్యూరిటీ కావాలి శరీరం గట్టిపడాలి అవునా ఆ శరీరం గట్టి పడితేనే నడవగలడు కూర్చోగలడు ఇంకొంచెం గట్టి పడితే నడవగలడు ఇంకొంచెం మెచ్యూరిటీ వస్తే అర్థం చేసుకోగలడు ఇంకో పెద్దవాడు అయ్యాడు అనుకోండి ఇంకా మెచ్యూరిటీతో ఒక ఫ్యామిలీ కుటుంబాన్ని కూడా లీడ్ చేయగల కెపాసిటీ వాడిలో వస్తుంది అవునా అలానే ఈ శరీరం కూడా కొన్ని జీవితంలో కొన్ని పనులు చేయడానికి ఎలాగైతే కొంత గట్టిపడాలో మెచ్యూరిటీ రావాలో పరిణతి చెందాలో అలాగనే మనసు వాక్కు కొంత గట్టిపడాలి అర్థమవుతోంది కొంత మెచ్యూరిటీ రావాలి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి గంటల తరబడి మాటలు మాట్లాడుంటారు మీరు వేల కొద్ది గంటలు మీ జీవితంలో మాట్లాడుతూనే ఉండుండొచ్చునుగాక 500 వేల గంటలు మాట్లాడి ఉండొచ్చు
ఫలితం ఏంటి? మీ ఆత్మకి ఏమైనా సేద తీరిందా ఇన్ని మాటలు మాట్లాడినందువల్ల? మీ మనసు ఏమైనా ప్రసన్నంగా అయ్యిందా? మీ హృదయం ఏమైనా కామ్గా ప్రసన్నంగా అయ్యిందా ఇన్ని మాటలు మాట్లాడినందువల్ల? ఇన్ని గంటలు, వేల గంటలు మాట్లాడినందువల్ల చెప్పండి. ఏదైనా నిర్మలత్వం మీకు వచ్చిందా ఈ మాటల వల్ల? జీవితానికి ఏదైనా ఒక డైరెక్షన్ దొరికిందంటారా ఇన్ని గంటల పాటు మాట్లాడినందువల్ల? వేలాది గంటలు మాట్లాడారు. ప్రతి మాట కూడా శక్తి, ఇంటెలిజెన్స్. మీ ఇంటెలిజెన్స్, ఎనర్జీ అనేది ఫ్లో అయిపోతోంది. శక్తి అనేది ప్రవహిస్తోంది. ఆ ఎనర్జీలో, శక్తిలో, ఆ ఇంటెలిజెన్స్లో ముత్యాలని బయట పడేస్తున్నావు, విసిరేస్తున్నావు. చాలా శక్తిని బయటకు పంపించేస్తున్నావు. ఏంటి మీరు పొందిన ఫలితం దానివల్ల? ఎంతో ఇవ్వబడింది మనకి. ఈ శరీరము, ఈ తెలివితేటలు, మనస్సు, వాక్కు ఎంతో ఇవ్వబడింది మనకి. మనమేం చేస్తున్నాము? ఊరికే విసిరేస్తున్నాం, వేస్ట్ చేసేస్తున్నాం. అయితే ఎవరైతే తెలుసుకున్నారో, ఈ జ్ఞానాన్ని విన్నారో, కొంతవరకు అర్థం చేసుకున్నారో, వాళ్ళు కూడా ఇలాగనే మాటలు, మనసు, శక్తి ఇవన్నీ ఎనర్జీ వేస్ట్ చేస్తూ ఉంటే అది క్షమించరాని అపరాధము. దాన్నే ప్రజ్ఞాపరాధ అంటారు. చాలా పెద్ద తప్పు అది. అర్థమవుతోంది. తెలిసి తెలిసి చెయ్యడం, మాటలు వేస్ట్ చెయ్యడం అనేది ప్రజ్ఞాపరాధ. తెలిసి అదే పని మళ్ళీ చెయ్యడం. తెలియని వాడు ఏదో చేశాడు అంటే సరే కానివ్వండి. జ్ఞానం ఉండి మౌనం మంచిది, పరిణతినిస్తుంది, భావశుద్ధి ఇస్తుంది, వాక్శుద్ధి ఇస్తుంది, తపస్సు మంచిది, శరీరాన్ని గట్టిపరుస్తుంది అని తెలిసి తెలిసి దాన్ని వేస్ట్ చేయడం అనేది చాలా తప్పు. తెలియని వాడు చేస్తే నిందించలేము. వాడి బాధ్యతే లేదు. ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి ఏదో మాట్లాడుతూ పోతున్నాడు అనుకుందాం. తెలిసిన వాడు కూడా అలాగనే చేస్తే ప్రజ్ఞాపరాధ. ఎరుకతో ఉండి తప్పు చెయ్యడం. కాలడం అనేది, హార్డ్ వర్క్ అనేది జరగాలి. తపస్సు జరిగి తీరాల్సిందే. తప్పించుకోవడానికి లేదు. ఆల్రెడీ రిఫైన్ అయిపోయారు జనకుల వారు. అహో, ఒక అద్భుతం లాగా చూడడం మొదలెట్టారు చూడండి. అది మొట్టమొదటి సంకేతం. ఈ మౌనము చాలా అమూల్యమైనది. ఎందుకు? ఆ వాక్కు, మాట అనే తపస్సులోకి మిమ్మల్ని తీసుకెడుతోంది. ఇంకా అద్భుతంగా చెప్తున్నారు రాను రాను గురువు గారు. ఇక్కడ చూడండి, ఆకాశం ఉంది. అష్టావక్రుల వారు చెప్తున్నారు, ఆ ఆకాశం లాగా అనంతమైన ఆకాశం లాంటి వాడను నేను. ఈ శరీరము ఒక కుండ లాంటిది. కుండ లోపలంతా ఉండేదేమి ఖాళీ జాగా. చూడండి, కుండ కొనేటప్పుడు డబ్బులు దేనికి ఇస్తారు? చుట్టూ ఉండే మట్టికి ఇస్తారా, లోపల ఉండే ఖాళీ జాగాకి ఇస్తారా? చెప్పండి, ఏది ముఖ్యమో? మట్ట, లోపల ఖాళీ జాగానా? ఏది ముఖ్యమైనది? అదే మట్టిని ఒక ఉండలాగా చుట్టి మీరు ఇచ్చారనుకోండి, డబ్బులు ఇచ్చి కొంటారా అండి? ఉపయోగపడుతుందా మీకది? సో ఏది ఇక్కడ విలువైనది? ఆ మట్టి లోపల ఉండే ఖాళీ జాగా. సూపర్ థాట్ చూడండి ఇది. ఒక ఇల్లు
ఖాళీగా ఉంటేనే దాని విలువ పెరుగుతుంది. మొత్తం ఇటుకలతో నింపేశారు అనుకోండి, లోపల ఖాళీ లేదనుకోండి, దానికి ఎవడైనా అద్దె ఇస్తాడా? నో. తెలుసా, ప్రపంచంలో మీరు ఎప్పుడైనా డబ్బులు కడుతున్నారు, విలువ విలువ ఇస్తున్నారు అంటే దేనికో తెలుసా విలువ ఇచ్చేది? ఖాళీ మరియు శూన్యము, ఖాళీ మరియు గుల్ల, హాలో ఎంప్టీ, దానికే మీరు డబ్బులు ఇస్తారు. ఒక కప్పు లోపల ఖాళీ ఉంటేనే మీరు డబ్బులు ఇచ్చి కొంటారు. బకెట్ లోపల ఖాళీ గుల్లా ఉంటేనే మీరు డబ్బులు ఇచ్చి కొంటారు. దాని కెపాసిటీ 10 లీటర్ల ఖాళీ ఉందా, 20 లీటర్ల ఖాళీ ఉందా అనేది చూస్తారు. ఒక ఇల్లు ఖాళీగా ఉంటేనే ఎవరైనా కొంటారు. తలుపు ఉండాలి, తలుపు మార్గం ఉండాలి, ఖాళీగా ఉండాలి. ఆ తలుపులోంచి లోపలికి వెళ్ళేటందుకు ఖాళీ ఉండాలి, గుల్లగా ఉండాలి. లేదు అంటే లోపలికి ఎలా పెడతారు ఆ ఇంట్లోకి? ఆ బిల్డింగ్ లోపల ఉండే ఖాళీ గుల్ల, దానికోసమే మీరు డబ్బులు కడుతున్నారు. ఒక పాత్ర, ఒక క్లాత్, ప్యాంట్ ఉందనుకోండి, కాళ్ళు దూర్చడానికి కన్నం ఉంటేనే దానికి డబ్బులు ఇస్తారు. చొక్కా ఉందనుకోండి, చేతులు దూర్చడానికి ఖాళీ ఉంటేనే డబ్బులు ఇస్తారు. కన్నాలు లేనిదే మీరు ఆ చొక్కా ఎందుకు కొంటారండి? సో ప్రపంచంలో విలువైనదేది? మెటీరియలా, హాలో ఎంప్టీయా? మీ పొట్ట నిండుగా ఉందనుకోండి, ఖాళీ లేదనుకోండి, మీ ఎదురుకుండా పంచభక్ష పరమాన్నాలు ఉన్న వాటికన్నా విలువ ఉందా? అసలు రుచించదు. ఏమంటారు? తినగా తినగా గార్లు వేము అంటారు చూసారు. అలా ఎంత టేస్టీ ఫుడ్ ఉన్నా సరే నాకొద్దండి. దానికి అసలు విలువే ఉండదు. మీకు ఎంత అపురూపమైన ఫుడ్ ఇచ్చినా వాల్యూ చెయ్యం. దానికి విలువే ఉండదు. సో చెప్పండి. మీ ఎదురుగుండా ఉండే ఆహారం విలువైనదా? మీ పొట్ట లోపల ఖాళీ విలువైనదా? సీ, పొట్ట లోపల ఖాళీ లేదనుకోండి, చాలా విలువైన ఆహారం కదా అని ఎక్కించేశారనుకోండి, అది ఇంకొక ట్రబులు. నెక్స్ట్ డే తెలుస్తుంది మీకు, అనవసరంగా హాలో అని ఎంప్టీ లేకుండా తిన్నానురా బాబు. ఆహారం విలువ ఎక్కువ, లోపల ఖాళీ జాగా విలువ ఎక్కువ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ డే తెలుస్తుంది. హ్మ్. నాలుక అంటూ ఉంటుంది. పోనీ కొంచెం తిందాంలే అంటూ ఉంటుంది. కానీ పొట్ట అంటుంది లోపల ఖాళీ, హాలో అని ఎంప్టీ లేదు. తినొద్దు, ఆగక్కడ. ఎందుకు? హాలో అని ఎంప్టీ ఈస్ వాల్యుబుల్. విశ్వమంతా కూడా ఒక బోర్డర్ లాంటిది. ఆకాశాన్ని మట్టి గోడ ఆవరించినట్లుగా ఒక కుండలాగా ఆ లోపల ఖాళీ ఉంది చూశారు. అనంతమైన ఖాళీ ఉంది లోపల. అందులోనే ఈ ప్రపంచం ఉంది, ఆ ఖాళీలోనే. అలాగనే ఆ చైతన్యంలో శరీరం ఉంది. ఆ మనసు లోపల శరీరం ఉంది. జనకులు వారు అంటున్నారు, ఓహో, ఇన్నాళ్ళు నేను అనుకున్నాను శరీరం లోపల మనసు ఉంది అని అనుకున్నాను. కానీ కాదు. శరీరం లోపల మనసు కాదు, శరీరం చుట్టూ మనసు ఉంది. ఈ అయితే ఈ చైతన్యం అంతా ఖాళీనా? అది సంపూర్ణము, మళ్ళీ ఖాళీ కూడా. చైతన్యము ఆకాశంలాగా ఖాళీగాను ఉంది, సముద్రంలాగా నిండుగా కూడా ఉంది. ఈ పూర్ణత్వం అంతా కూడా అష్టావకుల వారు చెప్తున్నారు, ఆకాశంలాగా ఉంటుంది అని చెప్పి కొంచెం జనకుల వారికి వదిలేశారు, చెప్పు నువ్వు అని.
జనకుల వారు ఏం చెప్తున్నారు? అది సముద్రం లాగా పూర్ణం కూడా. ఇది చాలా అందమైన ఎక్స్ప్రెషన్, గమనించండి. ప్రతీది నాదే అనే సంపూర్ణత్వము ఉంది. ఇదంతా నాదే, నాకు చెందినదే, అంతటా నేనే ఉన్నాను అని సంపూర్ణత్వము ఉంది. సముద్రంలాగా, ఆకాశంలాగా నథింగ్నెస్. ఇది ఏది నాది కాదు, నేను ఎక్కడా లేను. ఇవి రెండే ఉన్నాయి మనం అవగాహన చేసుకోవడానికి. నిజాన్ని అర్థమవుతోంది. అష్టావక్రుల వారు చెప్పారు, అంతా ఖాళీ, శూన్యం, గుల్ల ఆకాశం అంతా అని చెప్పారు. చెప్పి జనకుల వారికి కొంచెం విడిచిపెట్టారు. పూర్ణత్వం సముద్రంలాగా అని చెప్పారు జనకుల వారు. అయితే అంతటా నేనే నిండి ఉన్నాను అని అనుకోవాలి. రెండో విధానం ఏమి? నాదేది కాదు అని తెలుసుకోవాలి. ఇవి రెండే పద్ధతులు. ఏది నాది కాదు. ఈ శరీరం కూడా నాది కాదు. ఈ శరీరం గనుక నాదైతే నేను చెప్పిందంతా వినాలి కదా, కానీ వినటం లేదే. రండి, 108 రౌండ్లు సూర్య నమస్కారాలు చేద్దాము అంటే బాడీ వింటోందా? ఆగక్కడ అంటుంది. పొద్దున్నే చేసావు కదా యోగా పద్మసాధన, ఆగక్కడ అంటోంది. వింటోందా? చెప్పిందంతా నాది అయితే వినాలి కదా. అలాంటప్పుడు ఈ శరీరం నాది కాదు కదా. ఒకవేళ ఈ శరీరం నాదే అయితే ఎల్లకాలము 20-30లో ఉండిపోతాను, నేను టీనేజ్లోనే ఉండిపోతాను, యంగ్గా ఉండిపోతాను. ఎవరికి మూసిలవ్వడం, కురూపిలాగా అవ్వడం ఇష్టమవుతుంది? వింటోందా శరీరం నేను చెప్పిన మాట? నో. ఈ శరీరం కూడా నాది కాదు, ఈ శ్వాస కూడా నాది కాదు. దానంతటది లోపలికి ఎడుతోంది, బయటకి ఎడుతోంది. నేనేం చేస్తున్నాను అది లోపలికి బయటికి రావడానికి? గుండెకాయ కొట్టుకుంటోంది అంటే దానంతటది కొట్టుకుంటోంది. మీరు చెప్తే కొట్టుకుంటోంది, లేకపోతే ఆగిపోతోందా? నో. దానంతటది దాని పని చేసుకుంటోంది. అరుగుదల దానంతటది జరుగుతోంది. ఆలోచనలు వాటంతటవి వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇవేవి నావి కాదు. ఇంకో రకమేమి? ఇదంతా నాదే అన్న అవగాహనలోకి మనం, ఆ ఎరుకలోకి వచ్చామనుకోండి, మబ్బులు కూడా మీ ఆర్డర్లు తీసుకుంటాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సృష్టి అంతా నాలోనే ఉంది. రెండు విధానాలు సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఒకటి లేనప్పుడు ఇంకొకటి కాదు. ఒకటి జరిగితే రెండోది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అహో చిన్మాత్రమేవాహం. అంతటా నేనే ఉన్నాను, ఏది నాది కాదు. ఇంకా దేన్ని మీరు త్యాగం చెయ్యగలరు, దేన్ని మీరు నాది అని తీసుకోగలరు? మనలో ఉండే వైరాగ్యము అనే ఆ పొర ఏదైతే ఉందో సంపూర్ణంగా తీసి పడేశాడు జనకుల వారు. గమనించండి. వైరాగ్యం అంటే ఏమిటి? ఉమ్, నాదేది వదిలేయడానికి? నాది కానిదేముంది? జయ గురుదేవ్. ఎక్కువ అయిపోయింది, ఈరోజు కాపుదాం.